విశాఖపట్నం కమిషనరేట్కి సంబంధించిన ఆ జోన్ ప్రాంతీయ ప్రత్యక్ష పన్నుల సలహా సంఘం సభ్యులుగా శ్రీ రాజకుమార్ గారిని నియమించడం అనేది మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2-3 శాఖల్లో రైల్వే, టెలికాం, డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ శాఖలకి పబ్లిక్ లైఫ్లో విశిష్టులైన వారికి, వర్తక ప్రముఖులకి, సేవా తత్పరత కలిగిన వారికి సభ్యత్వం కల్పిస్తూ సలహా సంఘాలు నియమించడం అనేది పరిపాలన. ఈ సలహా సంఘాల వల్ల ఆయా శాఖలకి ఎంతైనా ఉపయోగం కలిగినవండి. ఆయా శాఖల వారు వారి యొక్క సేవలు ఎంతవరకు వినియోగించుకుంటున్నారు కానీ ఆయా శాఖలలో పనితీరు మెరుగుపరచడానికి, ఆయా శాఖలు ప్రజాప్రాబల్యానికి ఉపయోగపడటానికి ఈ సలహా సంఘ సభ్యులు విశిష్ట సేవలు చేస్తున్నారు. నాకు తెలిసిన ఈ 3 శాఖలకు సంబంధించి కేవలం ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన సలహా సంఘానికి మాత్రం ఆయా సభ్యులకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం వారి సేవ. రైల్వే బోర్డు సలహా సంఘంలో ఉంటే వారికి దేశమంతా తిరగడానికి ఉచితంగా పాసులు ఇస్తారు. టెలికాం సలహా సంఘంలో ఉంటే వారికి ఫోన్లు ఉచితంగా ఇస్తారు. ఆదాయ పన్ను సలహా సంఘంలో ఉంటే పన్ను లేకుండా అవకాశం ఇవ్వరు. కేవలం వారి సేవలు మాత్రమే అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ప్రయోజనం కలిగినటువంటి పదవి కాకపోయినప్పటికీ మన రాజకుమార్ గారు ప్రజా బాహుళ్యానికి, సమాజానికి ఆ సంఘ సభ్యులుగా విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు అనేది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మరి వారికి సన్మానం చేయడానికి